పైకి వచ్చి అర్ధగంట అవుతుంది, ఇంకా ఒక్క రీల్ కూడా కానలేదు. పోమ్యాన్ వద్దు, నీ రీల్ వద్దు ప్లీజ్ రా, ఒక్క రీల్ ప్లీజ్ రా. పోమ్యాన్ నాకు చచ్చంటే రీల్ అనుకుంటా. ఒక్క రీల్ సక్రమంగా తీసేరాదు కానీ బిల్డప్లకి ఏం తక్కువ లేదు. తీసేది లేదు, ఎందుకు ఓవరాక్షన్ మాట్లాడుతున్నావే బిఎఫ్ఎఫ్ ముఖం పెట్టుకొని పోరా. ఇన్ని ఎలాగోలా ఎరికాను. నిన్ను ప్రోగ్రెస్ ఇచ్చారు కదా, వెళ్ళి ప్రోగ్రెస్ తీసుకున్నా. అమ్మయ్యా, నాకే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఈమెని ఇలా ఇరికిస్తా. ఏమైనా పడిందో దేవుడా, వీటిని తిప్పి వచ్చినాడు. రీల్ చక్కగా తీసేది కూడా రాదు, నేను తెచ్చాపో. మంచి పాటని సెలెక్ట్ చేసుకుంది. ఈ కిందికి వెళ్ళిన తర్వాత చాలా బాగా వచ్చింది కదా రీల్. అవును, ఎలాగో తప్పించుకోవాలి దేవుడా. సైలెంట్కి వెళ్ళిపోదాం. దొరికింది ఏమి. యాడి విన్నారు సార్ పైన ప్రోగ్రెస్ నీదనేది 82.7% వచ్చింది. అవును డాడీ. ఎందుకంత తక్కువ వచ్చింది? చదువుతాడా? చదువు సరిగా చదువుతానా డాడీ? ఏమో మీ అమ్మ రోజు కంప్లైంట్ చేస్తుంది నీ పైన చదవడం లేదని. 90 అబోవ్ రావాలా, 95% రావాలా. సివిల్ సర్వీస్ పోవాలి నువ్వు. ఇప్పటి నుంచి దృష్టిలో పెట్టుకో, బాగా చదివే నేర్చుకో. హాలిడేస్లో అబాబురుగా తిరగకుండా ఏమన్నా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అవి ఇవి నేర్చుకో. అర్థమైందా? లేదంటే బ్యాట్ ఇరుగుతుంది నీకు. పొట్టలు ఎట్టుందో రోజు తిరగడం తప్ప వేరే ఏం పని లేదా నీకు? బుద్ధిగా చదువుకో, మంచి మార్కులు రావాలా. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం మేము. అర్థమైందా? మళ్ళీ అంతేకాకుండా హాలిడేస్లో అమ్మకు ఇంటి పనులు కొంచెం హెల్ప్ చేయండి. అమ్మ హెల్త్ బాగాలేదు కదా, ఒకతే ఆడి చేసిన పనులు, అంగడి బొమ్మంటే పోవంట, ఏమైనా చిన్న చిన్న పనులు ఇంటి పనులు చేస్తూ ఉండు పండు. అర్థమైందా? సరే, ఇక్కడి నుంచి అయినా బాగా చదువుకోనన్నా ఇదో తీసుకో.
బుజ్జమ్మా నువ్వేమ్మా ఇంత కూల్ పడ్డావు. నెక్స్ట్ టెన్త్ పోతున్నావు బుజ్జమ్మ అన్నట్టు నువ్వు మెడికల్ చదివిస్తా అనుకున్నాను కానీ మంచిగా మార్క్స్ బాగా రావాలి. మాకు 90% రావాలన్నా స్కూల్లో అందరినీ ఎక్కువ ఈ మధ్య షార్ట్స్ ఎక్కువ తీసుకున్నావు. అయితే 10th వరకు నీకు అవన్నీ 10th వచ్చిన తర్వాత స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఆ పిల్లలు ప్రజలు సేవ చేయాలని నా ఉద్దేశం. అటు ప్రజాసేవ కార్యక్రమాలు చేయాలంటే మనకి ఏదన్నా ఒక మంచి ప్రస్తుతం ఉండాలి. మరి డాక్టర్ వృత్తిలో నువ్వు రాణిస్తామని నేను ఇంకా ఆశ పెట్టుకోకుండా వాటిని మంచిగా చదివి మంచి మార్క్ తెచ్చుకో. హాలిడేస్లో ఖాళీగా ఉండకుండా బాగా చదువుకున్నా ఓకేనా. సరే ఇంట్లో ఏమైనా పనులు ఉంటే చూసుకో, అమ్మకి హెల్ప్ చేయండి. హాలిడేస్లో చేయండి. సంవత్సరం అంతా మీకోసం అమ్మ కష్టపడుతుంది కదా. హాలిడేస్ మీ ఫ్రీ టైం ఉంటుంది, చదివేది తక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా ఇంట్లో వర్క్ చేస్తూ ఏదైనా మర్చిపోవడం కానీ ఇంకోవడం కానీ పని చేయండి. మా అమ్మాయి హెల్ప్ చేయండి ఓకేనా. సరే ట్యూషన్ పోతున్నా ఇప్పుడు రెడీ ట్యూషన్ పోతా తీసుకో మంచి చదువు. 1 hour later. ఏం రాదు మా ఇంకెవరో వీడియో తీసిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఆ మార్పు ఇట్లా జరిగిపోయింది కదా సడన్ గా 1 డేలో. షాకుల మీద షాకులు అయితే మామూలుగా తగలట్లేదు నాకు. కానీ అసలు నేను ఊహించలేదు. కానీ అందరికీ నిజంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కడుంటానో నాకే తెలియదు. ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు నాకే. ఇవాళ ఇంతమందిలో కానీ చాలా సంతోషంగా ఉంది. కానీ ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా ముందుకెళ్ళొచ్చు. నాకు చదువు లేదు అని ఎప్పుడు బాధపడుతూ ఉంటే చదువు లేదని బాధపడొద్దని, భక్తికి ముక్తికి చదువులెందుకు, ఆత్మశాంతి ఉంటే చాలు అదే దైవము. చెరువులోన చాపకెవరు ఈత నేర్పిరి, బావిలోన కప్పకెవరు భాష నేర్పిరి, అడవిలోన అమసకెవరు ఆట నేర్పిరి, ఆ చెట్టు మీద కోవెలకెవరు కూత నేర్పిరి, ఆ పుట్టలోన పాముకెవరు బుసలు నేర్పిరి, ఆ పుట్టిన బాలుడికెవరు ఏడ్పు నేర్పిరి అని మా అమ్మమ్మ నానమ్మ నాకు ధైర్యం చెప్పి నేను చదువుకోలేదని బాధపడుతుంటే ఇంకా చాలా అంటే చాలా చెప్పారు. కానీ చదువు ఒక్కటే కాదు, నీ ఆత్మవిశ్వాసం ముందర పని అనేది నేర్చుకుంటే మనం చేసిన దానికి ప్రతిఫలం ఆశించకుండా ముందుకు వెళ్తే అంతా మంచిగా జరుగుతుందని చెప్పారు. కానీ నిజంగా నేను ఎప్పుడూ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వాళ్ళు చెప్పింది పెద్దల మాట వింటే అది ఎప్పటికైనా సరే విజయం అని నా విషయంలో ప్రూవ్ అయింది. సో అందరికీ ఒకటే చెప్తాను, పెద్దల మాట అందరూ వింటే విజయమే కానీ అపజయం ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్.
నెక్స్ట్ శక్తి కోసం ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా ముందుకెళ్ళచ్చు. కానీ చదువు ఒక్కటే కాదు, నీ ఆత్మవిశ్వాసం ముందర పనితనం. మనం చేసిన దానికి ప్రతిఫలం ఆశించకుండా ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుందని. భక్తికి ముక్తికి చదువులెందుకు? సో అందరికీ ఒకటే చెప్తాను, పెద్దల మాట అందరూ వింటే విజయమే కానీ అపజయం ఉండదు. పండు ఏమైంది? పండు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?